ప్రస్తుతం విజయవాడ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆయన రాష్ట్ర ప్రయోజనాలు నా 40 ఏళ్ల అనుభవం అని వంకాయని ఎన్ని బోళ్ళని చెప్తుంటాడు. ఇవాళ పోలవరాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కానీ గట్టిగా వ్యతిరేకించేటువంటి కోదండరామ ఈయనకి బాగా కావలసిన వాడు. బాగా ఆయన ఆలింగనం చేసుకుంటాడు, బాగా వాటేసుకుంటాడు, ఆయనతో ఎన్నికలు ప్రచారం చేస్తాడు, ఎన్నికల్లో పాల్గొంటాడు, ఆయనకి ఓటేయమని చెప్తాడు. వాళ్ళ కోదండరాం గారి భాష ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే కనుక భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అని చెప్పని ఆయన నోటితో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ రోజుకి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారండి? ఇస్తే కనుక ఒక పక్క తమిళనాడు రాష్ట్రం, ఓ పక్క కర్ణాటక రాష్ట్రం, ఓ పక్క కేరళ రాష్ట్రం, ఇవన్నీ కూడా కుదేలయ్యే పరిస్థితి వస్తాయి, ఆ రాష్ట్రాలన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తాయి అని చెప్పని మాట్లాడేటువంటి కోదండరాం ఈయన ఆలింగనం చేసుకుంటాడు, ఆయనతో సావాసం చేస్తాడు, ఆయనతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతాడు. అదొక్కటే కాదు, ఆయన సొంత నియోజకవర్గం, సొంత చిత్తూరు జిల్లా సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పానికి ఆవశ్యకత అంటే తాగునీరు సాగునీరు ఆవశ్యకత ఉన్నటువంటి పాలార్ నది మీద మినీ డ్యామ్ నిర్మాణం చేస్తుంటే లక్షలాది మందితో ఆ డ్యామ్ నిలుపుదల చేయాలి, చిత్తూరు జిల్లాకి నీటి వనరు జరగటానికి వీల్లేదు అని చెప్పని దానికి వ్యతిరేకంగా మన రాష్ట్ర అభివృద్ధికి మన ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి డిఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్తో ఈయన ఆనందంగా ఇంటికి వెళ్తాడు. హీఈస్ వెరీ బెటర్ దాన్ మోడీ అని చెప్పని, గుడ్ లీడర్ బెటర్ దాన్ మోడీ అని చెప్పని ఆయన వచ్చి రాని ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఆ ఇంటికి వెళ్ళి సాంబార్ అన్నం తినొస్తాడు, ఆయన వాటేసుకుంటాడు. స్టాలిన్ నేనే తీసుకొచ్చి కాంగ్రెస్లో కలిపానని చెప్తాడు. మరి ఆ స్టాలిన్ గారు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా మనకి తమిళనాడులోకి చిత్తూరు బోర్డర్లో ఉన్నాడు, ఆ బోర్డర్లో ఉన్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కూడా మరి స్టాలిన్ గారు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాడు. ఆయనతో ఈయన చేయబట్టుకు తిరుగుతాడు, చట్టాపట్టాలు వేసుకు తిరుగుతాడు. వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పని స్టాలిన్ మాట్లాడుతుంటే ఆయన నాకు మంచి స్నేహితుడు అని చెప్పటానికి ఏమాత్రం కూడా ఆయన సిగ్గుపడే పరిస్థితి లేదు. ఓ పక్క ఒరిస్సా నవీన్ పట్నాయక్ గారు నా స్నేహితుడు అంటారు. నవీన్ పట్నాయక్ గారు నేను చెప్పిందే వింటాడు, కేసీఆర్ చెప్పిన మాట వినడు. కేసీఆర్ ఊరుకునే పొద్దున్నే కాఫీ ఇచ్చి పంపాడు, ఆయన రాజకీయంగా నాతో ఉంటాడు, నేను చెప్పింది చేస్తాడని చెప్పని ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఆ నవీన్ పట్నాయక్ గారు ఏం చేస్తున్నాడు? పోలవరం కడతాకి ఇల్లేదని చెప్పిన సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు వేస్తున్నాడు ఒరిస్సా ప్రభుత్వం తరఫున. అలాగే స్పెషల్ స్టేటస్ ఇస్తే మాకు కూడా ఇవ్వాలి, ఆంధ్రాకి ఇవ్వగటానికి వీల్లేదని చెప్పని ఆయన పెద్ద ఎత్తున అడ్డం పడుతున్నాడు మనకి. ఆ నవీన్ పట్నాయక్తో ఈయన సావాసం చేయడానికి ఎక్కడొక్కడ సిగ్గుపట్టలే. మరి అదొక్కటే కాకుండా ఆయన ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో వారందరితో రాజకీయ అవసరాల కోసం, తన వ్యక్తిగత స్వలాభం కోసం ఆయన చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాడు. మరి ఇక్కడ మనకు జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. దేవినేని ఉమా గారు అనుకుంటా ఆయన 2014 ఎన్నికలప్పుడు ఏం మాట్లాడాడు. ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయన నిన్న మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఇరిగేషన్ శాఖలో బాగా అవినీతి డబ్బు బాగా తినేయటం వల్ల నాలికి కూడా మొద్దుబారిపోయింది, ఆయనకి నాలికి తిరగట్లా. ఆయన చెప్తున్నాడు ఏంటిది దుస్సాహసం ఏంటంటే కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి రావటం ఎంత దుస్సాహసం అంటే నోరు కూడా తిరగట్లేదు ఆయనకి. అదొక్కటే కాదు, తెలుగు ఆత్మాభిమానం అంటాడు, తెలుగు ఆత్మగౌరవం అంటాడు. అసలు మీకు ఏడ్చిందా? ఆత్మాభిమానం ఒకటి, ఆత్మగౌరవం ఒకటి. ఉమా నీకు అసలు దేవినేని ఉమా అనేవి ఒకటి, అసలు ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఈ దుస్సాహసం ఎన్ని ఏడ్చినాయా మనకు? అసలు 2009లో ఇన్ని కబుర్లు చెప్పే నువ్వు 2009లో ఎవరితో అంటగాగి ఎవరి జెండా నీ జెండాతో కలిపి పోటీ చేశావు? టీఆర్ఎస్ జెండాతో ఆ రోజు రాష్ట్రం విడగొడతాకి నువ్వు వ్యతిరేకమని చెప్తూ 2009లో రాష్ట్రాన్ని విడగొట్టమని చెప్పిన ఉద్యమం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీతో మీరు కలిసి ఎన్నికలకి వెళ్ళావా? 2011లో జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంట్కి ఆయన పోటీ చేస్తే ఆ రోజున ఇదే దేవినేని ఉమా మాట్లాడాడు, ఆయన బీజేపీతో అంటగాగుతాకున్నాడు అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవాళ 3 సంవత్సరాలు తిరిగేలోపు దిక్కు లేక ఇదే దేవినేని ఉమా అలా దొంగల బాసు కలిసి 2014లో మోడీ కాళ్ళు పట్టుకుని బీజేపీతో ఎన్నికల ఒప్పందం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే వీళ్ళ నోటికి ఒక అద్దు పద్దు ఉండే పరిస్థితి లేదు. వీరు ఏది కావాలంటే అది
నోటికొచ్చిన రీతిలో జగన్మోహన్ రెడ్డి మీద విషం చిమ్మే పరిస్థితి మనంతా చూస్తున్నాం. ఇవాళ స్పెషల్ స్టేటస్కి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరైతే వ్యతిరేకంగా అడ్డంగా ఉంటున్నారో, పోలవరం ప్రాజెక్టు కానీ వాటన్నిటికీ ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారందరితో స్నేహం చేస్తూ వారితో రాజకీయ ఒప్పందాలు చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ దేశానికి కాదు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల నుంచి కూడా ఈ రోజు దాకా కూడా ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. నేను ఒంటరిగానే ఉంటాను, బీజేపీతో వెళ్ళను, కాంగ్రెస్తో వెళ్ళను, ఒంటరిగా మాత్రమే నేను పోటీ చేస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నాడు. నువ్వు స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యాయం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వంది మాగదులు కానీ చెప్తున్నా కూడా అదే స్పెషల్ స్టేటస్ గురించి ఆయన పోరాడుతూనే వస్తున్నాడు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఒకటే స్టేటస్. కేటీఆర్ గారు రాని, కేసీఆర్ గారు రాని, వాళ్ళ తండ్రి గారు రాని, ఎవరు వచ్చినా కూడా స్పెషల్ స్టేటస్కి అంటే ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కేటీఆర్తో కూడా ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వటం ధర్మం, ఇవ్వాలి, అవసరమైతే మేము కూడా మోడీ దగ్గరికి పోరాటానికి వస్తాము అని చెప్పించిన ఘనత ఎవరిదో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డిదిగా ఇవాళ ప్రజలందరూ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డిది ఒకటే సింగిల్ ఎజెండా. స్పెషల్ స్టేటస్ ఎవరైతే ఇస్తారో టీఆర్ఎస్నే కాదు, కాంగ్రెస్నే కాదు, బీజేపీనే కాదు, ఎవరిని ఆఖరికి గొంగళి పురుగును కూడా ముద్దాడుతానని చెప్పని ఏదైతే పాత రోజుల్లో చాలామంది పెద్దలు చెప్పారో అదే రీతిలో మాకు ఇష్టం లేనటువంటి లేకపోతే మమ్మల్ని అరాచకంగా చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ గారి కలిసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో అన్ని ఇబ్బందులను కూడా దిగమింగి ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం అవసరమైతే రాహుల్ గాంధీ కనుక మొదటి సంతకం స్పెషల్ స్టేటస్ మీద పెడితే అతనికి కూడా మేము మద్దతు ఇవ్వటానికి సిద్ధమని చెప్పినటువంటి మగాడెవడన్నా రాజకీయాలు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి తప్పితే దివాళా కోరు చంద్రబాబు కాదనేది కూడా మరొకసారి తెలియజేసుకుని కోరుతూ ఇకనైనా ఈ విషం చిమ్మే కార్యక్రమాన్ని కాలకూట విషం మామూలుగా పాముకైతే కూరలోనే విషం ఉంటుంది కానీ ఈ చంద్రబాబుకి కానీ చంద్రబాబు పిల్లలకు కానీ పాము తొత్తులకు కానీ నిలవెల్లా విషంతో చంద్రబాబు మొత్తం అందరూ కూడా ఆయన డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఈ విషం చిమ్మే కార్యక్రమాన్ని కట్టిపెట్టమని చెప్పని ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.